హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ప్రజెంట్ అయితే హౌస్లో కెప్టెన్సీ కంటెంటర్ ఎవరని చెప్పేసి అయితే టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దీంట్లో చూసారంటే ఎక్కువగా హౌస్ మేట్స్కి చాలా అన్యాయం జరిగిపోయింది. సో అదేంటో చూద్దాము. చూసే ముందులా ఒకసారి లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా విషయంలోకి వెళ్తే ఈ కెప్టెన్సీ కంటెండర్ కోసం ఒక టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్లో అయితే తనుజ, సంజన, భరణి, దివ్య, సుమన్ శెట్టి ఈ ఐదుగురు అయితే హౌస్ మేట్స్ నుంచి అయితే పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళలో అయితే తనుజ అయితే గెలిచింది. సో తనుజ అయితే ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్గా ఉంది హౌస్ మేట్స్ నుంచి. అండ్ నేను ఒక విషయం చెప్పాను, హౌస్ మేట్స్కి అయితే చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి. ఆ అన్యాయం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే ఉన్నారో, ఎవరు దివ్యల మాధురి, ఆయేషా, గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి, ఇంకా రమ్య, ఇంకొకరు ఉన్నారు నిఖిల్, వీళ్ళ ఆరుగురు ఉన్నారు కదా. వీళ్ళ ఆరుగురు అయితే డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్గా అయిపోయారు. సో మొత్తానికైతే ఏడుగురు అయితే ఉన్నారు కెప్టెన్సీ కంటెండర్గా. సో వీళ్ళలో ఎవరు కెప్టెన్ అవుతారనే విషయాన్ని ముందు చూడబోతున్నాం. ఇంకా టాస్క్ కూడా చాలా జరిగిపోతున్నాయి వీళ్ళ మధ్యలో, ఈ ఏడుగురు మధ్యలో. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోద్ది. ఎందుకంటే ఆల్రెడీ హౌస్లో అయితే చాలా హడావిడి జరుగుతూ ఉంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా లోపల ఉన్న వాళ్ళ ఆట అంతా చూసి 24 hours చూసి వచ్చారు. కాబట్టి వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారనే విషయం అయితే చూడాలి. ఆల్రెడీ అయితే హౌస్లో తనుజాన్ అయితే ఫుల్గా అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే టార్గెట్ చేశారు. మొన్న మీరు నామినేషన్స్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ చూసారంటే రీతు ప్లస్ ఆయేషా, వీళ్ళిద్దరికైతే ఫుల్ వార్ అయితే జరిగింది. అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ చూసారంటే ఆయేషా కొంచెం నోరు ఎక్కువ అనుకుంటా, ఎందుకంటే ఆమెకి తెలుగులో మీనింగ్స్ సరిగ్గా తెలిసినట్లేదు, ఏం మాట్లాడాలా ఏం చేయాలని చెప్పేసి నోట్లో ఏది వస్తే అదే చెప్పేస్తుంది. సో అందుకే ఆమెని తమిళనాడులో కాంట్రవర్షియల్ స్టార్ అన్నారు. అందుకనే ఆమెని ఎక్కువ రోజులు ఉంచాల, బిగ్ బాస్ సీజన్ 6లో ఎక్కువ రోజులు ఉంచకుండా 9th monthలో అయితే ఇంటికి పంపించారు. చూద్దాం ఆమెని ఇప్పుడు ఏ వీక్లో పంపిస్తారని చెప్పేసి. ఎనివే, నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.